నా ఇది నా విషయం, మళ్ళీ మీరేమంటారన్నా? చూడు అజయం, ఎంత తెలివైన నా కొడుకుడు, తక్కువలో ఇల్లు కొట్టేయాలని చూస్తాడు వీడు. ఎంత తెలివని చూడు వీడు నా కొడుకుకి. సర్లే నేను పోయిస్తానా. ఎందుకు నువ్వు అంత ఎమోషన్ అయితే అన్నావు? వీడు వీళ్ళ ఆయన నా దగ్గర పనిచేసే నా కొడుకులు ఇద్దరు ఈ రోజు ఎదిగిపోతాండ్రు ఈ నాయలు. నా కడుపు చాలా మండిపోతాంది. చూడన్నా, వాడి అదృష్టం కలిసి వచ్చింది, వాడు ఎదుగుతా అన్నాడు. అదంతా భగవంతుని దయ అన్న, మనం ఏం చేయలేమన్న దానికి. సరేలే భయ్యా, బాగా చెప్తాండా, కూర్చో. మయ్యా వీడు ఒకడు ఎదుగుతా అంటే పోడ్చలేకుండా ఉన్నాడే. మయ్యా ఇంత చాలా జాగ్రత్త ఉండాలప్ప. సర్లేనా, నేను పోయేస్తానన్నా. ఏమయ్యా అప్పుడే పోతాండావు? లేదన్నా, బయట కొంచెం పని ఉంది, చూసుకొని వస్తానా. మళ్ళా రేపు రా. వస్తానా. ఏం కృష్ణ, వాళ్ళు అన్ని మాటలు అంటా అంటే నువ్వు మౌనంగా వచ్చేసినావు. నాకేం అర్థం కాలేదు కృష్ణ నీ గురించి. అందరూ మన వాళ్ళు అనుకొని నేను పోయి చెప్పాను. ఇష్ట తప్పు నాది, తప్పు నా పక్క ఉంది కాబట్టి తల దించుకొని వస్తాను బాబాయ్. తప్పు నా పక్క లేకపోతే మన తల తీసుకొని వచ్చేవాడిని. రండి. సూపర్ బాబు, ఒక్కరోజు బతికిన చాలు నీలాగా.